హాయ్ హలో వెల్కమ్ టు పై అకాడమీ. ఈరోజు మనము ఫిజిక్స్ సబ్జెక్ట్లో సింపుల్ హార్మోనిక్ మోషన్ నుంచి ప్రీవియస్ ఇయర్ ఆర్ఆర్బీలో అడిగిన కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం. ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఏ శాటిలైట్ అండ్ ద ఎర్త్ యాక్సలరేట్స్ బికాస్ ఆఫ్ అంటే డాష్ కారణంగా ఉపగ్రహము భూమి ఆకర్షణ శక్తి వల్ల వేగవంతం అవుతుంది. అంటే ఉపగ్రహం ఇక్కడ ఈ డయాగ్రామ్లో ఉపగ్రహం అనేది తిరుగుతూ ఉంటుంది. దాని మీద భూమి యొక్క ఆకర్షణ శక్తి అనేది అప్లై అవుతూ ఉంటుంది. కానీ భూమి యొక్క ఆకర్షణ శక్తి అప్లై అయినప్పుడు యాక్చువల్గా అయితే ఉపగ్రహం అనేది భూమి మీదకి వచ్చి పడిపోవాలి. కానీ ఈ ఉపగ్రహం అనేది దాని చుట్టూ ఇట్లాగా రౌండ్గా తిరుగుతుంది. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే ఉపగ్రహానికి సర్టెన్ వెలాసిటీ ఉంటుంది. దాన్ని ఆర్బిటాల్ వెలాసిటీ అంటారు. ఓకేనా, ఏమంటారు? ఆర్బిటాల్ వెలాసిటీ. ఆర్బిటాల్ వెలాసిటీ ఉన్నప్పుడు భూమి ఉపగ్రహాన్ని అట్రాక్ట్ చేస్తే ఆ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్ లో అప్లై అవుతుంది. దీన్నే నథింగ్ బట్ ఏమంటారంటే సెంట్రిపిటల్ ఫోర్స్ అంటారు. ఏమంటారు? సెంట్రిపిటల్ ఫోర్స్. అంటే సెంట్రీ అంటే టువర్డ్స్ సెంటర్ అని. ఓకేనా, సెంట్రీ అంటే సెంటర్, పెటల్ అంటే టువర్డ్స్, సెంట్రిపిటల్ అంటే టువర్డ్స్ సెంటర్. ఇప్పుడు ఈ సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది ఈ శాటిలైట్ మీద ఆపరేట్ చేయడం వల్ల శాటిలైట్ అనేది భూమి మీదకి పడిపోవాలని ట్రై చేస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం ఈ శాటిలైట్ ఏదైతే ఉందో దానికి సర్టెన్ వెలాసిటీ కూడా ఉంటుంది. ఓకేనా, అరౌండ్ 7.8 km/s. ఇంత వెలాసిటీ శాటిలైట్ కి జనరల్ గా లోవర్ ఎర్త్ ఆర్బిట్ లో ఉంటుంది అనమాట. ఆ వెలాసిటీలో తిరుగుతున్నప్పుడు అట్ ద సేమ్ టైం ఆ శాటిలైట్ ఏంది భూమిని ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తుంది, అదే టైంలో భూమి మీద పడాలని ట్రై చేస్తుంది. దీనివల్ల అది కాన్స్టెంట్ గా సర్క్యులర్ మోషన్ లో ఇరుక్కుపోయి ఉంటుంది. ఇట్లాగా ఇన్ని రోజులైనా సరే ఆ వెలాసిటీలో అది అక్కడే తిరుగుతూ ఉంటుంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే భూమి యొక్క గ్రావిటేషన్ వల్ల ఫామ్ అయ్యే సెంట్రిపిటల్ ఫోర్స్ అనమాట. ఓకేనా, సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే ఒక వస్తువుని రొటేటింగ్ వస్తువుకి సెంటర్ సైడ్ పుల్ చేసే ఫోర్స్ ని సెంట్రిపిటల్ ఫోర్స్ అంటారు. ఇక్కడ ఆప్షన్ లో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కూడా ఉంది. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఇది ఒక ఇమాజినరీ ఫోర్స్ అనమాట. ఇది యాక్చువల్ గా ఉండదు. కాకపోతే మనము ఈ వస్తువుని ఒకవేళ దీని ఒక థ్రెడ్ అనుకుందాం, థ్రెడ్ తో ఈ శాటిలైట్ ని తిప్పుతూ ఉందాం అనుకుందాం. అప్పుడు ఆ శాటిలైట్ అనేది ఎక్స్ట్రీమ్ పాయింట్ కి వచ్చేసింది అనుకోండి, సడన్ గా థ్రెడ్ వదిలేస్తే ఏమవుతుంది? శాటిలైట్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే వెనక్ సైడ్ కూడా ఫోర్స్ యాక్ట్ అవుతున్నట్టు మనకి అనిపిస్తుంది. దీన్నే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటారు. ఇది రియల్ ఫోర్స్ కాదు, ఇట్స్ ఏ సూడో ఫోర్స్. సెంట్రిపిటల్ ఫోర్స్ మాత్రం యాక్చువల్ గా అది ఒక రియల్ ఫోర్స్. స్ట్రెస్ అనేది అసలు ఈ ఆన్సర్ లో క్వశ్చన్ అసలు ఈ ఆప్షన్ పెట్టకూడదు అనమాట. అసలు దీనికి సంబంధం లేదన్నమాట. ఇది ఒక ఇంటర్నల్ ఫోర్స్ కి సంబంధించిన కాన్సెప్ట్. ప్లేనార్ ఫోర్స్ అనేది కూడా ఇక్కడ సంబంధం లేదు. మనం ఆన్సర్ ఆప్షన్ ఏ పెడతాం. వాట్ ఈస్ ద మోషన్ ఆఫ్ ఎ బాడీ ఆఫ్ కాన్స్టెంట్ స్పీడ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్? అంటే ఒక ఆబ్జెక్ట్ కానీ సర్క్యులర్ పాత్ లో ఇట్లాగా తిరుగుతూ ఉంది అనుకుందాం. ఓకేనా, దాని యొక్క మోషన్ కాన్స్టెంట్ స్పీడ్ లో ఉంటే దాన్ని ఏమంటారు? సర్క్యులర్ మోషన్. సర్క్యులర్ మోషన్ అంటే ఏంటి? సర్క్యులర్ పాత్ లో తిరిగితే సర్క్యులర్ మోషన్. కానీ ఏమన్నాడు? కాన్స్టెంట్ స్పీడ్. అంటే స్పీడ్ కాన్స్టెంట్ గా ఉంటుంది. స్పీడ్ కాన్స్టెంట్ గా ఉంటే అర్థం ఏంటి? అది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ కాన్స్టెంట్ గా ఉంది అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉందా లేదా? ఈ ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉందా లేదా అంటే మనం ఏం చెప్తామంటే లేదు అనే చెప్తాం అనమాట. ఎందుకంటే స్పీడ్ అనేది ఒక ఆబ్జెక్టు ఎంత స్పీడ్ తో మూవ్ అవుతుంది అంటే 4 m/s 3 m/s అని చెప్పేది స్పీడ్ అనమాట. వెలాసిటీ అనేది స్కేలర్ కాదు, వెలాసిటీ అనేది వెక్టర్. అంటే స్పీడ్ ని చెప్తుంది ప్లస్ ఒక ఆబ్జెక్ట్ మూవ్ అయ్యే డైరెక్షన్ ని కూడా చెప్తుంది. ఈ పాయింట్ లో దాని స్పీడ్ 3 m/s అయి ఉండొచ్చు, కానీ ఇది పైకి డైరెక్షన్ లో వెళ్తుంది. ఈ పాయింట్ లో సేమ్ స్పీడ్ ఉండొచ్చు, కానీ ఇక్కడ డైరెక్షన్ వేరు. ఈ పాయింట్ లో డైరెక్షన్ వేరు. అంటే డైరెక్షన్ చేంజ్ అయితే వెలాసిటీ చేంజ్ అయిపోతుంది, స్పీడ్ సేమ్ అయినా సరే. అట్ ద సేమ్ టైం వెలాసిటీ చేంజ్ అయితే యాక్సిలరేషన్ కూడా చేంజ్ అవుతుంది, ఎందుకంటే రెండు వెక్టార్సే కాబట్టి. కానీ మనకి ఆ కాన్సెప్ట్ అవసరం లేకపోయినా కాన్స్టెంట్ స్పీడ్ తో ఆబ్జెక్ట్ సర్కిల్లో తిరిగితే దాన్ని యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటారు. సర్క్యులేటింగ్ మోషన్ అని ఎందుకనమంటే మనం ఇక్కడ కాన్స్టెంట్ స్పీడ్ అని ఇచ్చాం కాబట్టి డైరెక్ట్ గా యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అయిపోతుంది. ఇది అవసరం లేదు, డైరెక్ట్ గా ఆన్సర్ డి పెట్టచ్చు. ద పెండులం యాక్ట్స్ లైక్ ఏ హార్మోనిక్ ఆసిలేటర్, సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్. అంటే పెండులం అనేది ఒక హార్మోనిక్ ఆసిలేటర్ గా పనిచేస్తుంది కాబట్టి దాన్ని దేంట్లో వాడతారు? హార్మోనిక్ ఆసిలేటర్ అంటే ఏంటి అంటే మనము ఇప్పుడు చదివే కాన్సెప్ట్ ఏంటి? సింపుల్ హార్మోనిక్ మోషన్. అసలు సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటి? ఒక ఆబ్జెక్ట్ పీరియాడిక్ గా అండ్ ఆసిలేషన్స్ చెందితే దాన్ని సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటారు. పీరియాడిక్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పెండులం తీసుకుందాం అనుకుందాం. ఇక్కడ డయాగ్రామ్ లో ఒక పెండులం ఉంది. ఈ పెండులం తీసుకొని ఈ పెండులంని కొంచెం దూరం తీసుకొని ఇట్లా వదిలేసాం అనుకోండి, ఏమవుతుంది? ఈ పెండులం అనేది ఆసిలేట్ అవుతుంది, ఇట్లాగా ఆసిలేట్ అవుతుంది. దీన్ని ఆసిలేషన్ అంటారు. ఒకవేళ ఈ ఆసిలేషన్ కానీ రెగ్యులర్ టైం ఇంటర్వెల్స్ లో జరిగితే అంటే 1 సెకండ్ కి 1 ఆసిలేషన్, 2 సెకండ్స్ కి 2 ఆసిలేషన్స్ అది జరిగితే దాన్ని పీరియాడిక్ మోషన్ అంటారు. అంటే పీరియాడిక్ మోషన్ అయ్యండి, ఆసిలేటరీ మోషన్ అయ్యండి. దీనికి ఇంకొక కండిషన్ కూడా ఉంది. మనము ఎప్పుడైతే ఒక పెండులంని సర్టెన్ డిస్టెన్స్ లాగామనుకోండి, ఇట్లా లాగి ఇట్లా వదిలేసాం, అదేమవుతుంది? ఇట్లా వెళ్ళి ఇట్లా వస్తుంది, ఇట్లా వెళ్ళి
ఇట్లా వస్తుంది. అంటే మనం ఈ పక్కన ఈ పాయింట్ లో పట్టుకొని పెండులంని వదిలేసిన దాని మీద ఏం ఫోర్స్ మనం అప్లై చేయట్లేదు, కానీ ఆ పెండులం మీద ఏదో ఫోర్స్ అప్లై అయినట్టు, అంటే అది సెంటర్ కి రావడానికి, ఈక్విలిబ్రియం పొజిషన్ కి రావడానికి మళ్ళీ ట్రై చేస్తుంది. ఇది రీస్టోరింగ్ ఫోర్స్ అంటారు. ఈ రీస్టోరింగ్ ఫోర్స్ వాల్యూ ఎంత అంటే F = kx అనమాట. మనకి ఇక్కడ స్ప్రింగ్ ఉంది కదా, స్ప్రింగ్ లో కూడా సేమ్ ఇదే ఫార్ములా వాడతారు, F = kx అని. ఈ రీస్టోరింగ్ ఫోర్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఎక్స్. ఓకేనా, మనం ఎంత దూరం అయితే లాగితే అంత ఫోర్స్ అనేది దాని మీద అప్లై అవుతుంది. ఓకేనా, ఇలాగా F = kx అంటే F అనేది x కి ప్రపోర్షనల్ గా ఉండి పీరియాడిక్ మోషన్ అయి ఉండి ఆసిలేటరీ మోషన్ అయితే దాన్ని సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటారు. ఈ పద్ధతిలో పనిచేసే వస్తువుని హార్మోనిక్ ఆసిలేటర్ అంటారు. ఇక్కడ పనిచేసే స్ప్రింగ్ కూడా ఒక హార్మోనిక్ ఆసిలేటర్ కి ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇది ఆసిలేట్ అవుతుంది ప్లస్ పీరియాడిక్ గా, అంటే సేమ్ పైకి కిందకి ఒక రెగ్యులర్ టైం ఇంటర్వెల్ లో ఆసిలేట్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి ఒక బాల్ అనేది ఆసిలేట్ అవుతా ఉంది, ఇది కూడా పైకి కిందకి ఆసిలేట్ అవుతా ఉంది, కాబట్టి ఇది కూడా హార్మోనిక్ ఆసిలేటర్. మనం ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది ఎప్పుడైనా సరే సైనసాయిడల్ వేవ్ అయి ఉంటుంది ఆర్ కోసైన్ వేవ్ అయినా అయి ఉంటుంది. ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే పెండులం యాక్చువల్ అయితే దీన్ని ఎక్కడ వాడతారంటే పెండులంని ఈ వాచ్ లో వాడతారు. ఈ వాచ్ ఏమంటారంటే గ్రాండ్ ఫాదర్స్ వాచ్ అంటారు, దాని పేరు గ్రాండ్ ఫాదర్ వాచ్. రిస్ట్ వాచ్ లో వాడరు, రిస్ట్ వాచ్ లో క్వార్ట్జ్ క్రిస్టల్ వాడతారు. నెక్స్ట్ సన్ డయల్ లో సన్ నుంచి వచ్చే షాడోని బట్టి వాడతారు. హవర్ గ్లాస్ లో శాండ్ ని వాడతారు. హవర్ గ్లాస్ అంటే ఇలా ఉంటుంది, దీంట్లో శాండ్ పడిపోతా ఉంటే టైం ని మెజర్ చేస్తారు. ద ప్రాసెస్ ఆఫ్ సెపరేటింగ్ క్రీమ్ ఫ్రమ్ ద మిల్క్ యూజ్డ్ ఇన్ డైరీ ఇస్ కాల్డ్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. డీకాంటినేషన్ అంటే ఏంటి? ఇక్కడ ఉంది ఈ డయాగ్రామ్ లో ఉండేదాన్ని డీకాంటినేషన్. ఇవన్నీ ఫిల్టరింగ్ ప్రాసెస్ అనమాట. అంటే రెండు సబ్స్టెన్సెస్ ని, కలిసి ఉన్న సబ్స్టెన్సెస్ ని విడదీయడానికి చేసే ప్రాసెస్ ని ఫిల్టరింగ్ ప్రాసెస్ అంటారు. దీనిలో రకరకాలు ఉంటాయి. డీకాంటినేషన్ అంటే మనకి ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది. మనం ఇంట్లో బియ్యంలో నీళ్లు పోస్తాం, నీళ్లు పోసి బాగా కడుగుతాం. కడిగిన తర్వాత మనం ఏం చేస్తాం? నీళ్ళని కింద పడేస్తాం, బియ్యాన్ని మాత్రం అలానే ఉంచుతాం. సేమ్ అట్లానే ఇక్కడ లిక్విడ్ ని కింద పడేసాడు, ఆ సబ్స్టెన్స్ ని అక్కడ అలానే ఉంచాడు అనమాట. దీన్ని డీకాంటేషన్ అంటారు. నెక్స్ట్ పార్షియల్ డిస్టిలేషన్ ఆర్ డిస్టిలేషన్ అంటే ఏంటంటే, ఇక్కడ ఒక జార్ లో ఒక లిక్విడ్ తీసుకున్నాడు, ఇది ఆల్రెడీ కలిపేసిన లిక్విడ్ అనమాట. అంటే రెండు లిక్విడ్స్ కలిపి ఉన్నాయి, దీంట్లో కలిపి ఉంటే ఏమైంది? మనం దీన్ని వేడి చేసాం, అంటే వాటర్ లో ఎథనాల్ కలిసి ఉంది. మనం గోల్ ఏంటి? ఎథనాల్ ని సపరేట్ చేయాలి. దీన్ని హీట్ చేసాం అనుకోండి, వాటర్ కి అండ్ ఎథనాల్ కి డిఫరెంట్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. అంటే అవి బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి? ఒక టెంపరేచర్ కి హీట్ చేస్తే అది వేపర్ గా మారిపోతుంది. ఇక్కడ 78 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఎథనాల్ అనేది వేపర్ గా మారిపోతుంది. కాబట్టి 78 డిగ్రీ టెంపరేచర్ వేడి చేస్తే ఎథనాల్ వేపర్ గా మారిపోయి ఈ పక్క నుంచి వచ్చి దీంట్లో కలిసిపోతుంది. తర్వాత కూల్ అయిపోయిన తర్వాత అది ఎథనాల్ గా మారుతుంది. వాటర్, ఎథనాల్ ఈ విధంగా సపరేట్ అయిపోతాయి. ఈ సపరేటింగ్ ప్రాసెస్ ఏమంటారు? డిస్టిలేషన్ అంటారు. నెక్స్ట్ సెంట్రిఫ్యూగేషన్. సెంట్రిఫ్యూగేషన్ అంటే ఇవి లాబొరేటరీస్ లో, అండ్ మన ఆన్సర్ ఏంటి? సెపరేటింగ్ క్రీమ్ ఫ్రమ్ మిల్క్. ఈ టెక్నిక్ లో, ఈ విషయంలో కూడా సెంట్రిఫ్యూగేషన్ వాడతారు. అంటే ఏంటి? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ని యూజ్ చేసుకుంటారు. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది రియల్ ఫోర్స్ కాదు, సూడో ఫోర్స్. ఈ ఫోర్స్ అనేది నిజంగా ఉండదు, కానీ ఈ ఫోర్స్ లేకపోయినా కూడా ఉన్నట్లు కల్పితంగా మనకు అనిపిస్తుంది. కాబట్టి అక్కడ ఏదో ఒకటి మనము పెట్టాలి, కాబట్టి దానికి పేరు మనం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని పెట్టాం. ఏం చేస్తారు? ఇట్లాగా ఒక టెస్ట్ ట్యూబ్ లో లేదా ఏదైనా పెద్ద వస్తువులో మిల్క్ వేసేసి దాన్ని బాగా తిప్పుతారు. తిప్పినప్పుడు బరువున్న వస్తువులు చివరికి వచ్చేస్తాయి, బరువు తక్కువ వస్తువులు ఈ పక్కకు వస్తాయి. ఈ విధంగా క్రీమ్ అనేది మిల్క్ నుంచి సపరేట్ అయిపోతుంది. దీన్ని సెంట్రిఫ్యూగేషన్ అంటారు. నెక్స్ట్ క్రిస్టలైజేషన్. క్రిస్టలైజేషన్ అంటే ఏంటంటే, ఒక వాటర్ లో లేదా ఒక సొల్యూషన్ లో సమ్ పార్టికల్స్ ఉన్నాయనుకుందాం, దీన్ని ఏం చేస్తారు? బాగా వేడి చేస్తారు. బాగా వేడి చేసిన తర్వాత దీంట్లో బాగా ఎక్కువ వోల్టేజ్ ఉన్న సొల్యూషన్ అనేది వేపర్ అయిపోతుంది, రిమైనింగ్ సొల్యూషన్ మిగిలిపోతుంది. ఇప్పుడు దాన్ని బాగా కూల్ చేసేస్తే ఏమవుతుంది? క్రిస్టల్స్ గా ఫామ్ అయిపోతుంది. దాంట్లో ఏమైనా వాటర్ అనేది ఉంటే దాన్ని పడబోసేసి ఫైనల్ గా క్రిస్టల్స్ మనకు కావాల్సిన విధంగా ఆడుకుంటారు. దీన్ని క్రిస్టలైజేషన్ అంటారు. మన ఆన్సర్ ఏంటి? సెంట్రిఫ్యూగేషన్. When an object produces uniform circular velocity, which of the following changes? దీనికి ఇందాకే మనం ఆన్సర్ చెప్పాం. ఏంటి? ఒక ఆబ్జెక్ట్ అనేది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో ఉంది, అది యూనిఫామ్ సర్క్యులర్ వెలాసిటీ, ఇంకో ఆబ్జెక్ట్ అనేది యూనిఫామ్ సర్క్యులర్ వెలాసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇలాగా ఒక వెలాసిటీతో మూవ్ అవుతా ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేంజెస్? ఆబ్జెక్ట్ సేమ్ వెలాసిటీతో మూవ్ అయినా సరే, ఓకేనా, అంటే ఆ వెలాసిటీ వాల్యూ సేమ్ అయినా సరే ఏమవుతుంది? సర్క్యులర్ మోషన్ లో తిరిగినప్పుడు దాని యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఎప్పుడైనా సరే దీని యొక్క డైరెక్షన్ అనేది సెంటర్ నుంచి ఒక నార్మల్ రేడియస్ గీస్తే దీన్ని నార్మల్ అంటారు. సెంటర్ నుంచి ఈ సర్కిల్ కి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ ని నార్మల్ అంటారు. దీనికి ఈ ఆబ్జెక్ట్ యొక్క మోషన్ అనేది పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అంటే ఈ పాయింట్ లో మనం ఈ బాల్ ని వదిలేసామంటే అది ఇట్లా వెళ్ళిపోతుంది, ఈ పాయింట్ లో వదిలేస్తే ఇట్లా వెళ్ళిపోతుంది. ఏం చేంజ్ అవుతుంది? మాస్ చేంజ్ అవ్వదు, మొమెంటం చేంజ్ అవ్వదు, స్పీడ్ చేంజ్ అవ్వదు, ఓన్లీ డైరెక్షన్ మాత్రమే చేంజ్ అవుతుంది. వాట్ ఫోర్స్ యాక్ట్స్ ఇన్ రోలర్ కోస్టర్ రైడ్? ఓకేనా, అంటే రోలర్ కోస్టర్ రైడ్ పాసిబుల్ అవ్వడానికి ఏ ఫోర్స్ పనిచేస్తుంది? రోలర్ కోస్టర్ రైడ్ ఇక్కడ మనము ఈ డయాగ్రామ్ లో చూడండి, ఇట్లా రోలర్ కోస్టర్ అనేది ఇట్లాగా తిరుగుతూ ఉంది. ఓకేనా, తిరిగినప్పుడు రోలర్ కోస్టర్ లాగా తిరిగింది అనుకుందాం, దీని మీద పోతూ ఉంది. రోలర్ కోస్టర్ బరువు కిందకి యాక్ట్ చేస్తుంది లేదా
మనకి ఒక్కొక్కసారి లూప్ కూడా ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా రోలర్ కోస్టర్ అనేది రివర్స్ లో కూడా ఫామ్ అవుతుంది. రోలర్ కోస్టర్ బరువు కిందకి ఫామ్ చేస్తుంది. ఎట్లా అయితే మనం ఒక థ్రెడ్ తో ఒక బాల్ ని తిప్పితే సర్క్యులర్ మోషన్ లో ఈ థ్రెడ్ లో వచ్చిన టెన్షన్ ఈ బాల్ ని వెనక్కి పుల్ చేస్తుందో, ఓకేనా, దీన్ని సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాము. ఇదే విధంగా ఈ రోలర్ కోస్టర్ లో ఉన్న ఈ రోలర్ కోస్టర్ ఏం చేస్తుంది, ఈ రోలర్ కోస్టర్ అనేది దీని మీద ఇట్లా మూవ్ అవుతుంది కదా, దీని మీద ఇట్లాగా నార్మల్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. ఆర్ ఇంకా ఏం అప్లై అవుతుంది, గ్రావిటేషన్ కూడా అప్లై అవుతుంది. దీనివల్ల ఈ రోలర్ కోస్టర్ అనేది ఎప్పుడు కింద పడిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ కింద పడకపోవడానికి కారణం ఏంటి, దీనికి వెలాసిటీ కూడా ఉంది. ఓకేనా, వెలాసిటీ అనేది ఉండటం వల్ల ఇది పక్కకి మూవ్ అయిపోతుంది. అంటే సెంట్రిపిటల్ ఫోర్స్ దీని మీద అప్లై అవుతుంది, ద సేమ్ టైం దీనికి వెలాసిటీ కూడా ఉండడం వల్ల అది మూవ్ అవుతుంది. ఓన్లీ వెలాసిటీ ఉంటే అది కింద పడిపోతుంది. సెంట్రిపిటల్ ఫోర్స్ ఉండడం వల్ల అది అసలు ఆ వెలాసిటీ అనేది దానికి దేని వల్ల వస్తుందంటే సెంట్రిపిటల్ ఫోర్స్ వల్ల వస్తుంది అనమాట. సెంట్రిపిటల్ ఫోర్స్ ఇట్లా కిందకి లాగడానికి ట్రై చేస్తుంది. దానికి ఆల్రెడీ ముందు కొంచెం మొమెంటం ఉంది కాబట్టి అది ఎలా మూవ్ అవుతుందంటే ఇట్లాగా సర్క్యులర్ గా మూవ్ అవుతుంది. కాబట్టి దాని రైడ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆన్సర్ ఏంటి, సెంట్రిపిటల్ ఫోర్స్. If a body moves on a curved path in transformed motion, this motion will be called. ఓకేనా, ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక కర్వ్డ్ పాత్ మీద మూవ్ అయితే దాన్ని కర్వీ లీనియర్ మోషన్ అంటారు. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్డ్ మోషన్ అంటే నథింగ్ బట్ ఒక లైన్ నుంచి వచ్చి మళ్ళీ కర్వ్ గా చేంజ్ అయింది కాబట్టి ట్రాన్స్ఫార్మ్డ్ మోషన్ అన్నారు. ఎప్పుడైనా సరే ఇది కర్వీ లీనియర్ మోషన్. ఒక సర్క్యులర్ మోషన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కర్వీ లీనియర్ మోషన్. ఆన్సర్ ఏంటి, కర్వీ లీనియర్ మోషన్. ద రిక్వైర్డ్ ఫోర్స్ టు డ్రైవ్ ఎ బాడీ ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఇస్ కాల్డ్. ఇందాకే చూస్తున్నాం మనము ఈ రోలర్ కోస్టర్ రైడ్ ఎగ్జాంపుల్ లో ఏం చేసాము, సర్క్యులర్ మోషన్ లో ఒక ఆబ్జెక్ట్ కంటిన్యూ అవ్వాలి అంటే దానికి ఫస్ట్ వెలాసిటీ ఉంటుంది. ఆ వెలాసిటీతో అది ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తుంది. అది ఎస్కేప్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి, మనం అట్ ద సేమ్ టైం మనం దాన్ని వెనక్కి లాగాలి. వెనక్కి లాగే ఫోర్స్ ని, పుల్లింగ్ ఫోర్స్ ని ఎప్పుడైనా సెంట్రిపిటల్ ఫోర్స్ అంటారు. ద లెంత్ ఆఫ్ ఎ పెండులం ఇస్ ఇంక్రీజ్డ్ దెన్ ఇట్స్ టైం పీరియడ్. అంటే ఇక్కడ ఒక పెండులం ఉంది, దీనికి సెట్ లెంత్ ఉంటుంది అనమాట. పెండులం యొక్క లెంత్ కి టైం పీరియడ్ కి ఒక రిలేషన్ ఉంటుంది. నార్మల్ గా సింపుల్ హార్మోనిక్ మోషన్ ఫార్ములా ఏంటంటే T = 2π × √m/k. ఓకేనా, సింపుల్ హార్మోనిక్ మోషన్ ఫార్ములా. మనకి పెండులం కి ఫోర్స్ యొక్క ఫార్ములా ఏంటంటే F = kx. అంటే ఎంత దూరం లాగితే అంత ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. ఇది x అనుకుంటే, దీని నుంచి మనకి k = మనకి ఇక్కడ F ఏంటి, ఫోర్స్ కిందకి అప్లై అయ్యే ఫోర్స్ అనమాట, mg. సో k = mg/x ఆర్ mg/l. k ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే T = 2π × √l/g. అంటే పెండులం యొక్క టైం పీరియడ్ అనేది దాని యొక్క లెంత్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. యాక్చువల్ గా పవర్ ఆఫ్ 1/2 ప్రపోర్షనల్ గా ఉంటుంది, కానీ ఇక్కడ డైరెక్ట్ గా అవేమి ఇవ్వలేదు కాబట్టి మనము ప్రపోర్షనల్ గా ఉంటుందని అనుకోవచ్చు. వాడు ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా మాత్రమే అడిగాడు కాబట్టి ఆన్సర్ లో విల్ ఇంక్రీజ్ అని మనం పెట్టొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ ఆసిలేటర్. ఆసిలేటర్ అంటే ఏంటి, పక్కకి మూవ్ అయ్యేదాన్ని, అటు ఇటు మూవ్ అయ్యేదాన్ని ఆసిలేటర్ అంటే. ఎనీథింగ్ దట్ మూవ్స్ ఇస్ కాల్డ్ ఆసిలేటర్. ఆసిలేటర్ మూవ్మెంట్ తో మనకి ఏం ఫామ్ అవుతాయి అంటే వేవ్స్ ఫామ్ అవుతాయి. అంటే వేవ్స్ ఎట్లా ఫామ్ అవుతాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ పైకి కిందకి మూవ్ అవుతుంది అనుకున్నాం. ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ 0 seconds లో అది కింద ఉంది, కొంతసేపు తర్వాత అది ఎక్కడికి వెళ్ళింది, మాక్సిమం పాయింట్ రీచ్ అయింది. ఓకేనా, కొంతసేపు తర్వాత అది ఎక్కడికి వెళ్ళింది, మినిమం పాయింట్ రీచ్. మళ్ళీ కొంతసేపు తర్వాత, అంటే మనము ఒక ఆబ్జెక్ట్ మోషన్ ని విత్ రెస్పెక్టివ్ టైం గ్రాఫ్ గీస్తే ఒక సైనసాయిడల్ వేవ్ వస్తుంది. ఓకేనా, కాబట్టి సైన్ వేవ్ అనేది కూడా ఒక ఆసిలేటరీ మోషన్ కి ఎగ్జాంపుల్. ఇలా ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ ఏంది, ఒక రేడియో ట్రాన్స్మిటర్ అనమాట. ఇది రేడియో ట్రాన్స్మిటర్ లో సైన్ వేవ్స్ వస్తాయి. కాబట్టి ఇది కూడా ఇక్కడ ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఆసిలేటర్స్. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డి ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఆసిలేటర్స్. ఇక్కడ ఆప్షన్ బి ఉంది, ఏంటిది, స్క్వైర్ వేవ్. స్క్వైర్ వేవ్ కూడా ఆసిలేషన్ కి ఎగ్జాంపుల్ అనమాట. ఇది కూడా కాన్స్టెంట్ గా చేంజ్ అవుతూ ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లైట్ ఉంది అనమాట, ఇది స్క్వైర్ వేవ్ ని ఫామ్ చేస్తుంది. అంటే ఇక్కడ డిజిటల్ సర్క్యూట్స్ లో ఈ స్క్వైర్ వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ సైన్ వేవ్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది, స్క్వైర్ వేవ్ అనేది ఆన్ ఆఫ్ ఈ విధంగా హైయెస్ట్ లోయెస్ట్ ఈ విధంగా ఉంటుంది. అందుకే ఇక్కడ మనకి ఈ లైట్ అనేది ఆన్ ఆఫ్ అవుతూ ఉంది. ఇది కూడా ఆసిలేషన్ కి ఒక ఎగ్జాంపుల్ అనమాట. సెమీ స్క్వైర్ వేవ్ అనే టర్మ్ అనేది ఫిజిక్స్ లో ఉండదు. ఇది రాంగ్ ఆన్సర్, కానీ మనం అడిగింది రాంగ్ ఆన్సర్ అడిగాడు కాబట్టి ఆన్సర్ ఏం పెట్టాలి, ఆప్షన్ సి.